మనిషికి కావాల్సింది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? తనకు ఒక ఇల్లు ఉన్నప్పుడు, తనకు ఒక ఉద్యోగం ఉన్నప్పుడు, తనకు ఆర్థికంగా నిలబడినప్పుడు, విద్య వైద్య సౌకర్యాలు అందుతున్నప్పుడు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడుతుంది. ఇవాళ విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, గృహ నిర్మాణం విషయంలో కానీ అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదా అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలను నేను నిలదీస్తూ ఉన్నాను. 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి. 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నటువంటి ఘనత కూడా జగనన్న ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పేదవాడి కల ఇల్లు అనేది ఆత్మగౌరవానికి సూచన, ఆత్మాభిమానానికి అది ఒక ప్రతీక, ఆత్మగౌరవానికి ప్రతిబింబం. అది కనీస అవసరం. అలాంటి అవసరాన్ని తీరుస్తున్నటువంటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తే లక్షలాది మందికి ఆయన గృహాలు కల్పిస్తే ఈరోజు జగనన్న లక్షలాది మంది ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేపట్టి పెద్ద ఎత్తున అదొక మహా ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ విషయంలో ఎవరైనా ప్రతిపక్షాలు ఎవరైతే ఇవాళ విమర్శిస్తూ ఉన్నారో ఈ విషయంలో మీరు బహిరంగ చర్చకు సిద్ధమేనని చెప్పేసి నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఇక విద్య విషయానికి వస్తే ఇవాళ డబ్బున్న వాళ్ళు, ధనిక వర్గాలు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేటు స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళని విదేశాలకు పంపిస్తూ మంచి డిగ్రీలు వాళ్ళ చేతికిస్తూ నాణ్యమైన మెరుగైన ఉపాధికి సంబంధించినటువంటి కోర్సులు వాళ్ళని చదివిస్తూ ఉంటే పేద విద్యార్థులు, మెజారిటీ పేద విద్యార్థులు, పేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు తెలుగు మీడియంలో చదివిన చదువుకి ఉద్యోగానికి సంబంధం లేకుండా కోర్సులు చేస్తూ నిరుద్యోగులుగా మారుతున్నటువంటి ఈ సందర్భంలో పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా 2,500 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించి సర్కారు బడులన్నింటిని కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి. ఇంగ్లీష్ మీడియం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సిలబస్ ఇస్తూ బైజూస్ అనేటువంటి ఒక వ్యవస్థతోటి ఒప్పందం కుదుర్చుకుని, ఒక సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పేద విద్యార్థులకు, గ్రామీణ పేద విద్యార్థులకు కూడా అందాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, అప్పుడే వాళ్ళ జీవితంలో పైకొస్తారు, ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థలను ప్రక్షాళన చేసి విద్యా సంస్కరణను తీసుకుని వచ్చి అనేక పథకాల ద్వారా, అది అమ్మఒడి పథకమే కానీ మరొక పథకమే కానీ, ఈ అనేక పథకాల ద్వారా నాణ్యమైన మెరుగైన సాంకేతిక విద్య, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యను పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడదని చెప్పేసి నేను ప్రతిపక్షాలని సవాల్ చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో కూడా బహిరంగ చర్చకు సిద్ధమేనని చెప్పేసి నేను వారిని అడుగుతా ఉన్నా. మనందరికీ తెలుసు, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఇవాళ ఆదరించేటువంటి దిక్కు లేదు. తల్లిదండ్రులు వృద్ధుల్ని ఆదరించేటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించినటువంటి ఈ యొక్క సమాజంలో వృద్ధులను ఆదుకుంటున్నటువంటి ఘనత కూడా జగనన్న ప్రభుత్వాన్ని. నెలకు 3,000 రూపాయలు ఇచ్చి వారిని ఆదుకుంటా ఉన్నారు. మరలా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా ఈ పెన్షన్లని పెంచడానికి, ఈ పెన్షన్లను పెంచి పేద ప్రజలను మరింత ఆదుకోవటానికి, మరింత చేయూతనివ్వటానికి, వాళ్ళకు ఆసరాగా నిలబడటానికి వాళ్ళ జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఏలూరు సభలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ప్రజలందరూ కూడా ఆయన్ను జయజయలు పలుకటం మనం చూస్తూ ఉన్నాం.